బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం మోసలో కన్న కూతుర్ని కడతీర్చాలని ఓ తల్లి భావించింది. ప్రాణాలతో బయటపడిన ఆ బాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. మొగుళ్లపల్లి మండలం మేదరమెట్ల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడారి సదానందం రాధా దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 7 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో భర్త సదానందం మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత కుమారస్వామి అనే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్ద కూతుర్ని తల్లి గారింటికి పంపి చిన్న కూతురితో కలిసి ఉంటుంది. చిన్న కూతురు మానసిక వ్యాధితో బాధపడుతుండటంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నం చేసింది. ప్రియునితో కలిసి మైనర్ కూతురుపై పాశవికంగా దాడి చేసింది. దాడికి గురైన ఆ బాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక అక్క పోలీసులను ఆశ్రయించింది. తల్లిపైన తల్లి ప్రియుడు కుమారస్వామి పైన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, భూపాలపల్లి జిల్లాలో ఒక తల్లే కూతుర్ని అంతమొందించే కుట్ర విషయం అయితే కలకలం అయితే రేపింది. ప్రస్తుతము ఎవరైతే ఆ కూతుర్ని చంపే ప్రయత్నం చేసిందో తల్లి రాధతో పాటు ఆమె ప్రియుడు కుమారస్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 118, 74, 127, 351 కింద కేసు నమోదు చేసి ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ఆ యొక్క మైనర్ బాలిక పరిస్థితి కొంత మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే ఆమెపై లైంగిక దాడి జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి నిన్న సాయంత్రం పూట ఆ ఇంటి నుంచి అరుపులు వినపడడంతో ఆ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకొని ఆ బాలికను విచారించగా తనపై దాడికి పాల్పడుతున్నారు, గత నెల రోజుల నుంచి ఇదే విధంగా తనను వేధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటూ చెప్పడంతో మెడికల్ టెస్ట్ల కోసం అయితే పంపడం జరిగింది. ఇక ఈ రోజు సైకాలజిస్ట్ వద్ద కూడా ఆ బాలికను కొంత మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక తన పెద్ద కూతురు తను 7 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయినప్పటి నుంచి పెద్ద కూతురును తల్లిగారింటి దగ్గర ఉంచి చిన్న కూతుర్ని మాత్రం తనతో పాటే ఉంచుకుంటూ కూలి పనులు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడడం, ఆ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కోణంతో చిన్న కూతురుని కూడా అడ్డు తప్పించాల ప్రయత్నంతో తరచూ తనను కొడుతుందంటూ కూడా చుట్టుపక్కల వారు పోలీసులకు అయితే తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతము ఆ రాధతో పాటు కుమారస్వామిని విచారిస్తూనే మరోవైపు మైనర్ బాలికకు సంబంధించి తనకు ఏదైనా మత్తు పదార్థాలు కానీ ఏదైనా ఇచ్చి గతంలో ఏమైనా అఘాయిత్యానికి పాల్పడాలనే కోణం లోపల మెడికల్ టెస్ట్ల కోసం పంపించారు. ఇక తనను సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇద్దరిని కూడా రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఆమె మైనర్ బాలిక కావడంతో పోక్సో కేసులు కూడా నమోదు చేసి తల్లితో పాటు ఆమె ప్రియుని కూడా అటు రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఒక కన్న కూతురు అని కూడా చూడకుండా తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చూడకుండా ప్రియుని మోజులో ఈ విధంగా అంతమొందించాల కుట్ర పడడంతో విషయం తెలియడంతో కూడా స్థానికులంతా తల్లిని తమకు అప్పచెప్పాలంటూ దేహజు చేస్తామంటూ కూడా స్థానికులంతా స్టేషన్ వద్ద కూడా వెళ్ళిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపగా పోలీసులు కొంత సున్నితమైన అంశం కాబట్టి పూర్తి స్థాయి విచారణ తర్వాత అన్ని విషయాలైతే వెల్లడించే అవకాశం ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు. ఇటు అక్రమ సంబంధం మోజులో అయితే కన్న కూతురుని కడతేర్చారని కూడా భావించింది తన ఒక తల్లి. ఈ ఘటన ఇటు భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది.